అన్యులు ఇశ్రాయేలు ప్రజలతోటి ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. అది తప్పే కానీ అయ్యుంటే దేవుడు నిర్దాక్షిణంగా చెప్పేవాడు ఏంటంటే, మీలో ఉన్న అన్య జనాంగాలను తీసిపారేయండి, లేదంటే నేను మిమ్మల్ని శిక్షిస్తానని దేవుడు చెప్పేవాడు. కానీ దేవుడు అలా చెప్పలేదండి. వారితో పాటు వారిని కూడా వస్తూ ఉంటే దేవుడు ఎంత మాత్రం కూడా ఆపు చేయలేదు. ఈరోజు మనం కూడా అన్యులతో సహవాసం చేయకుండా ఉండగలమా? అన్యులతోటి మనము ఫ్రెండ్షిప్ చేయకుండా ఉండగలుగుతామా? వారితో మనం జీవించకుండా బ్రతకగలమా అంటే కష్టమే. ఎందుకంటే మనం చేసే పనులలో కావచ్చు, ఆఫీసులలో కావచ్చు, కూలి పనికి వెళ్ళినా, పొలం పనికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ మనకున్న ఫ్రెండ్స్ సర్కిల్ చాలా వరకు దేవుని ఎరగినటువంటి వారే ఉంచారు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము తప్పు కాదు, కానీ వారి ఆచారాలను పాటించడమే తప్పు, వారి యొక్క పద్ధతులను పాటించడమే తప్పు. అన్య జనాంగం అంటే దేవునికి కోపం అని ఎంత మాత్రం కానే కాదండి. అన్య జనాంగం అంటే దేవునికి కోపమే అయ్యుంటే మనమందరం కూడా ఒకనొక సమయంలో అన్యులమే. మరి మన యొద్దకు దేవునికి రక్షణ ఎలాగొచ్చింది?